బెంగాల్లోని దట్టమైన అడవుల పక్కన ఒక చిన్న ఊరిలో గోపాలుడు అనే చిన్న కుర్రాడు తన అమ్మతో కలిసి ఉండేవాడు. గోపాలుడు బడికి వెళ్ళే వయసు వచ్చినప్పుడు వాడు చీకటిగా భయంగా ఉండే అడవుల్లో ఒంటరిగా నడవాల్సి వచ్చేది. భయంతో వాడు ఏడుస్తూ ఇంటికి తిరిగి పరిగెత్తాడు. తన కొడుకు భయాన్ని చూసిన వాళ్ళమ్మ మెల్లగా నవ్వి వాడికి ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడని చెప్పింది. వాడు తనతో పాటు నడుస్తాడని కూడా చెప్పింది. ఆమె మాటలకు ధైర్యం తెచ్చుకున్న గోపాలుడు, గొర్రెల కాపరి అన్నయ్య, నన్ను కాపాడటానికి రా అని పిలిచాడు. ఆశ్చర్యంగా నెమలి ఈకలతో చేసిన కిరీటం పెట్టుకున్న ఒక అందమైన కుర్రాడు అడవుల్లో నుండి వచ్చాడు. ఆ కుర్రాడు గోపాలుడు. చెయ్యి పట్టుకొని పాటలు పాడుతూ నాట్యం చేస్తూ బడికి వెళ్ళాడు. ఆ రోజు నుండి గోపాలుడు సంతోషంగా అడవుల్లో తన రహస్యమైన స్నేహితుడితో చెయ్యి కలిపి నడిచేవాడు. ఆ కుర్రాడు దగ్గర ప్రేమ, వెలుగు నిండి ఉండేది. గోపాలుడికి మళ్ళీ ఎప్పుడు భయం వేయలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ గోపాలుడికి తన గొర్రెల కాపరి అన్నయ్యతో బంధం బలపడింది. వాడు ఆత్రంగా వాళ్ళ అడవి నడకల కోసం ఎదురు చూసేవాడు. ఆ కుర్రాడు పిల్లన గ్రోవి ఊదుతూ కథలు చెప్పేవాడు. గోపాలుడు తన మనసులో ఇతను మామూలు స్నేహితుడు కాదని తెలుసుకున్నాడు. ఇంట్లో వాళ్ళమ్మ నిశ్శబ్దంగా కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకునేది. ఎందుకంటే తన ప్రియమైన కృష్ణయ్య స్వయంగా తన కొడుకుని కాపాడుతున్నాడని ఆమెకి తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe.